గోదారమ్మ చెంతకు మిశ్రమ వంశీయులు చేరుకున్నారు. ఈ నెల 10వ తేదీన కేస్లాపూర్ నుండి కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాలినడకన పాదయాత్రగా గంగాజల సేకరణ కోసం బయలుదేరిన మిశ్రమ వంశీయులు నేడు 17వ తేదీ నాడు గోదారమ్మ చెంతకు చేరుకొని ఇక్కడ గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పవిత్ర గంగాజలాన్ని ఇక్కడ సేకరించి పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణంలో మళ్ళీ కేస్లాపూర్కు చేరుకున్నారు మిశ్రమ వంశీయులు. అయితే ఈ గోదారమ్మ చెంతకు చేరిన మిశ్రమ వంశీయులు హస్తల మడుగు వద్ద చేసే పూజా విశేషాలు ఏంటో ఈ యొక్క స్టోర్లో చూద్దాం. గోదారమ్మ చెంతకు చేరిన మిశ్రమ వంశీయులు పవిత్ర గంగాజల సేకరణ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడ నుండి పవిత్ర గంగాజల సేకరించి మరి ఇక్కడ నుంచి కేస్లాపూర్కు తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే ఈ హస్తల మడుగు వద్ద మిశ్రమ వంశీయులు చేసే ప్రత్యేక పూజలేంటి, మరి ఇక్కడ వారి ఆచార వ్యవహార శైలిలు ఏ విధంగా ఉంటాయి, మనతో పాటు మిశ్రమ దాదారావు గారు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. వరుసగా వెయ్యికి వచ్చినాక మా దగ్గర మేము కలాస్ ఉంటాయి కదా, ఆ కలాస్ పట్టుకొని ఈ గోదావరికి వచ్చి దాని దమ్ము తంబాకు వేసుకొని మేము కాలు మొక్కినాము. అవ్వ నీ దగ్గరికి వస్తున్నాము, మాకు మరి ఆనందం ఇవ్వాలి, మాకు ధన సంపత్తి ఇవ్వాలి, లేకుంటే మాకు సుఖం దొరకాలి అనుకొని చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మా కలాస్ పట్టుకొని మేము ఇప్పుడు గోదావరికి అందరు ఒక్కసారిగా కలాస్ ఒకరికొకరు చేతులు పెట్టుకొని మేము గోదావరికి స్నానం చేసినాం. డుబ్కి అయినాక అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి మా కలసం ఉన్నాయి, కలసం తీసి దానికి చక్కగా కడుకొని పట్టి దానికి పెట్టినాక మేము మా దగ్గర ఏం శేషాలు అంటారు, అటువంటి శేషాలు ఉండే మరి గోధుమ పిండి మరి పెసరపప్పు మరి బియ్యము ఇటువంటివి ఉండే ఆ ఒక జాగాల మేము ఖాళీ చేసినాక దానికి నివేదం అనుకొని మేము అంటుకుంటాం. 22 తెగలు ఉన్నాయి. ఆ 22 తెగల ఇక్కడ మన గోదావరికి వచ్చేటందుకు అందరు పాల్గొన్నారు. వచ్చినాక వాళ్ళు శేషాలు తెస్తారు. ఆ శేషాలు మేము ఎక్కువ జాగ్రత్త చేసుకొని అందరిది మా 22 తెగల వాళ్ళు ఒక దానికి నివేదం అనుకొని ఆ నివేదం అనేటి చక్కగా అయినాక మా కలాసానికి మరి గోదావరికి నివేదం పెడతాం. నివేదం పెట్టినాక అందరూ మేము దానికి భోజనం చేస్తాం. భోజనం చేసినాక కలాస్ ఉన్నాయి, ఆ కలాస్ పట్టుకొని మేము గోదావరికి నీళ్ళ పోయి దానికి నింపుకుంటాం. నింపినాక దానికి మన తాడు ఉంటాయి, ఆ తాడుతోని కట్టుకొని ఆ తాడు కూడా ఇక్కడనే వచ్చినాక తయారు చేస్తారు. మరి పేద బుయ్యిలు అంటారు, మీరు ఏమంటారో తెలుగు నాకు తెలియదు, కానీ దాని తిని ఇక్కడనే అవి తయారు చేసుకొని దానికొని కట్టుకొని ఒక కట్టె తెస్తాం, కొత్తది కట్టె తెస్తాం మన బొంగుది. అది కూడా 2 తరపు కన్నలు ఉండాలి, అటువంటి కట్టె ఉంటాయి. దానికి కావిడి చేసి కావిడి చేసుకొని ఇది అయినాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అట్లనే ఎట్లా వచ్చినామో అట్లనే ఒక వరుసగా ఒక్కని వెనక ఒక్క ఇట్లా నడుచుకుంటూ పోతాము. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం గోదావరి కలమడుగు మండలంలోని ఈ యొక్క గోదావరి ప్రాంతంలో మరి ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని హస్తల మడుగు అని చెప్తుంటారు. అయితే మిశ్రమ వంశీయులు ప్రతి ఏటా కూడా పుష్యమాసంలో నాగోబ అభిషేకం కోసం ఈ హస్తల మడుగు వద్దకు వచ్చి ఇక్కడ నుంచే పవిత్ర గంగాజలాన్ని సేకరించి మరి ఇక్కడ నుంచి తిరిగి కేస్లాపూర్కు చేరుకొని ఈ యొక్క పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి నాగోబా జాతరను ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతం ఈరోజైతే మిశ్రమ వంశీయులందరూ కూడా గోదావరి చెంతకు చేరుకున్నారు. హస్తల మడుగు వద్ద మరి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ మనం చూస్తున్నాం. వారంతా కూడా మరి యొక్క పూజా కార్యక్రమాలతో పాటు ఇక్కడ నైవేద్యం సమర్పించడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారందరి కోసం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పవిత్ర కలశంని ఎక్కడైతే ఇక్కడ గంగాజల సేకరణ కోసం తీసుకొచ్చినటువంటి ఈ కలశాన్ని ఇక్కడ ఉంచి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక్కడ నుంచే మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టి మరి ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో వారంతా కూడా మరి స్నానాలు ఆచరించి భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక నైవేద్యాలను తయారు చేస్తున్నారు. ఈ యొక్క ప్రత్యేక నైవేద్యాలు ఇవన్నీ వారి యొక్క సాంప్రదాయబద్ధంగా మొత్తంగా వీరంతా కూడా మిశ్రమ వంశీయులు 22 తెగల వారు ఉంటారు. ఆ 22 తెగలకు సంబంధించినటువంటి మిశ్రమ వంశీయులు
వారి ఇంటి వద్ద దంపుడు బియ్యము, పప్పు, మినపప్పు, పెసరపప్పు, తర్వాత బెల్లం, ఇతర వారికి సంబంధించినటువంటి ఆచారకు సంబంధించినటువంటి నైవేద్యాలన్నీ కూడా మరి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇతర వేరే ఏ ఆహార వస్తువులు కూడా వారు ముట్టరు. నియమనిష్టలతో ఈ యొక్క తమ ఆచారాన్ని కొనసాగిస్తారు. వారు తెచ్చినటువంటి ఈ యొక్క దంపుడు బియ్యంతో, ఈ యొక్క పప్పులతోనే వారు ఇక్కడ వంటలు చేసుకొని ఈ యొక్క గంగమ్మ చెంతకు మరి ఇక్కడ హస్తలమడుగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి గంగాజలాన్ని సేకరిస్తారు. ఆ తర్వాతే ఇక్కడ నుంచి కాలినడకన ఒక్కరి వెనుక ఒకరు మళ్ళీ అదే వరుస క్రమంలో కిస్లాపూర్కు తిరుగు ప్రయాణం అవుతారు. మిశ్రమ వంశీయులు పాదయాత్రలో వారి నియమనిష్టలు ఎలా ఉంటాయి, గోదావరికి చేరిన తర్వాత మరి ఇక్కడ వారి ఆచార వ్యవహారాలు, పూజా కార్యక్రమాలు ఏం చేస్తారు అనేది మనతో పాటు మిశ్రం తిరుపతి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇప్పుడు ఏదైతే కిస్లాపూర్ నుండి 7 రోజుల పాటు మీరు పాదయాత్రగా గోదావరి వద్దకు చేరుకున్నారు. అయితే ఈ యొక్క 7 రోజుల పాటు మీ నియమనిష్టలు ఎట్లా ఉంటాయి, ఎట్లా మీరు పాదయాత్రగా ఇక్కడ వరకు చేరుకున్నారు, ఆ సమయాల్లో మీరు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నారు, మళ్ళీ గోదావరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు? అయితే మేము 10వ తారీఖున మేము గంగాజలం కోసం పాదయాత్ర వెళ్ళినాం కదా. రాంగా ప్రతి ఊర్లో ఇట్లా 7 భాషలు చేసుకుంటా మేము ఈరోజు కలమడుగు దగ్గర హస్తనమడుగులో మేము పవిత్రమైన గంగాజలం కోసం సేకరించడానికి మా జారీ అంటాం, జారీ ఉన్నది ఇక్కడ. ఆ జారీతోటి మా కటోడా ప్రధాన్ మేము 22 తెగల మిశ్రమ వంశులం మేము ఇక్కడ మేము ఈ పవిత్రమైన గంగాజలం అంటే ప్రత్యేకించి మా తాతలు ముత్తాతలు చెప్తున్నారు, హస్తనమడుగు నుంచే మేము ప్రత్యేకించి మేము గంగాజలం సేకరిస్తాం. ఈ గంగాజలం సేకరించి అంటే ఈ మన గంగామాతకు మరియు మా జారీకు మేము తీసుకొచ్చిన నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం 7 కావడీలు అంటాడు, అట్లా మేము కావడీలు అంటాం. ఆ 7 కావడీలు అట్లా ఇక్కడ నైవేద్యం పెట్టి అంటే చక్కెర పొంగిలు ఓన్లీ ఏమంటే నీళ్ళలోనే, అంటే దానికి నూనె పెట్టరు, ఏం లేదు, అక్కడ నీళ్ళలోనే తీసి దానికి అది తీసుకొచ్చిన దుంకుడు బియ్యంతో మేము మళ్ళా గోధుమ పిండితోటి అవి తీసుకొచ్చిన ఇక్కడ నైవేద్యం పెట్టి మేము కాళ్ళు మొక్కుతాము మా గంగమాతకు. కాళ్ళు మొక్కినాక మళ్ళీ తిరిగి ప్రయాణంలో అంటే ఈ కావడి అంటాం, కావడి ఆ కట్టెకు 7 ఉంటాయి. మేము 7గురు అన్న తమ్ములు కదా, 7గురు అన్న తమ్ములు గన్నలు అంటాం మేము. ఆ గన్నతోటి మేము ఆయన రాంగా ఏమో కటోడా కుడి భుజం మీద జారి పెట్టిండు, కుడి భుజం మీద ఉండే, ఇక పోంగ ఎడమ భుజం మీద జారి పట్టుకొని అయితే మా ఒక్కని వెనుక ఒకడు చీమలు ఎట్లా పోతాయో ఆ విధంగా ఆ మాదిరిగానే మేము నడుచుకుంటా పోతాం. మరియు ఎవరికన్నా ఒంటెలు వింటెలు వచ్చినా కానీ మా జారీకు కింద ఉంచరాదు, మేము చెట్టు పైన ఉంచుతాం. చెట్టు పైన ఉంచి మళ్ళీ అందరు అయిపోయినాక మళ్ళా చలో అయిపోయింది అంటే మళ్ళీ ఏమంటే అక్కడ మళ్ళా మేము జారీ పట్టుకొని మా కటోడా పట్టుకుంటారు. మళ్ళీ అక్కడ తంబాకేసి మా సనాతన ధర్మం ఆచరిస్తున్నాం. జారీ పెట్టినాక తంబాకేసి మేము దేవునికి కాలు మొక్కి మళ్ళీ ప్రయాణం సాగిస్తాం. అంటే ఒకరి వెనుక ఒకడు మేము ప్రయాణం సాగిస్తాం. అంటే మధ్యలో నుంచి ఆ కుక్క కానీ ఆవులు కానీ మనుషులు కానీ రానియ్యం మేము. అంటే మా దేవునికి ఇట్లా దాటిపోవద్దు అని మా సాంప్రదాయంలో వస్తున్న ఆచారమే మేము ఇప్పుడు పాటిస్తున్నాం. మా పవిత్రమైన దేవుడు నాగోబా. మరి ఇక్కడ నుంచి మేము 24 తారీఖున ఇంద్రదేవి దగ్గర ఇంద్రవెల్లిలు చేరుకుని కాల్షంకు అక్కడ చెట్టు కాడ పెట్టి దేవికి నైవేద్యం పెట్టి మళ్ళీ అక్కడ తిరిగి ప్రయాణంలో కిస్లాపూర్ మర్రి చెట్టు కాడ మేము చేరుకుంటాం. చేరుకున్నాక 4 రోజులు మా ప్రధాన వాళ్ళు దంతకథ చెప్పి 28 తారీఖున సేకరించిన పవిత్రమైన గంగ నీళ్లు పట్టుకొని మేము గుడికి చేరుకుంటాం. దేవస్థానం చేరుకొని అక్కడ 9 గంటలకు మేము పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభిస్తాం. అక్కడి నుంచి శ్రీ మా నాగోబా జాతర ప్రారంభం అవుతుంది. మిశ్రమ వంశీయులు ప్రధాన ఘట్టాన్ని పూర్తి చేశారు. కిస్లాపూర్ నాగోబా జాతర కోసం, నాగోబా అభిషేకం కోసం కావలసిన పవిత్ర గంగాజలం కోసం ఈ నెల 10వ తేదీ నాడు కిస్లాపూర్ నుండి పాదయాత్ర చేపట్టి నేడు 17వ తేదీ నాడు హస్తిలమడుగుకు చేరుకున్నారు.
హస్తిల మడుగులో మరి ఒక పవిత్ర గంగాజలాన్ని సేకరించి గోదారమ్మకు ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక్కడ నుండి కలిశంలో ఈ యొక్క పవిత్ర గంగాజలాన్ని సేకరించి కేస్లాపూర్కు తిరుగు పయనమయ్యారు మెస్రం వంశీయులు. ఈ పాదయాత్ర ఇలాగే కొనసాగుతూ ఈ నెల 24వ తేదీ నాడు ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని అక్కడ ఇంద్రాదేవికి మహాపూజ చేయనున్నారు. అనంతరం అక్కడి నుండి ఎడ్ల బండ్లతో తమ కుటుంబ సమేతంగా కేస్లాపూర్లోని మర్రి చెట్ల వద్దకు చేరుకున్నారు. దాని తదనంతరం 4 రోజుల పాటు వీరి ఆచార కార్యక్రమాలు కొనసాగించి ఈ నెల 28వ తేదీ నాడు అమావాస్య రోజు అర్ధరాత్రి ఈ యొక్క పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం నిర్వహించి మహాపూజ ప్రారంభించనున్నారు. అప్పటి నుండే నాగోబా జాతర ప్రారంభం కానుంది. కలమడుగు గోదావరి ప్రాంతం నుంచి శైలేందర్, ఏబీపీ దేశం.